రాష్ట్రమంతా కూడా ఎస్ఎల్బికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. ఇక ఎస్ఎల్బిసి టన్నల్లో చిక్కున్నటువంటి 8 మంది మరి సురక్షితంగా ఉన్నారా, లేకపోతే వాళ్ళకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా, లేకపోతే మరి ఇది మరణించిరా, వాస్తవాలు ప్రభుత్వం మరి చెప్తలేదా అనే అంశాలపై చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఎస్ఎల్బిసిలో ఉన్నటువంటి ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలి, అధికారులు కూడా హుటాహుటిన ఇంకా స్పీడప్ వర్క్ చేయాలని అయితే చాలామంది కోరుకుంటున్నారు. దాని గురించి పూర్తి మొత్తంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక క్షణక్షణం ఉత్కంఠభరితం, అందరి చూపు ఎస్ఎల్బిసి టన్నెల్ వైపే. ఇంకా బయటకు రాని ఆ 8 మంది, నిరంతరాయంగా సహాయక చర్యలు, రంగంలోకి దిగిన ఆర్మీ నేవీ. 6-7 గంటలు సొరంగంలోనే మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు. లోపల భయంకరంగా ఉందన్న మంత్రి జూపల్లి. ఆశాజనకంగా పరిస్థితులు లేవు, మరికొన్ని గంటల సమయం పడుతుంది, లోపల నుంచి ఎలాంటి శబ్దాలు రాలేదు, కాపాడుకునేందుకు శాయశక్తుల పనిచేస్తామన్న మంత్రి. సీఎం రేవంత్ పర్యవేక్షణపై రాహుల్ గాంధీ ప్రశంసలు. ఇక మనం ఇక్కడ చూడవచ్చు, ఎస్ఎల్బికి సంబంధించిన టన్నెల్లో చాలా వరకు ఆక్సిజన్ పంపించేటువంటి పైపులు కూడా పూర్తి మొత్తంలో ధ్వంసమైన సిచ్యువేషన్స్ ఇక్కడ మనం ఇక ఫోటోలో చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు, అంటే ఎంత ప్రమాదకర స్థితిలో లోపల ఉన్న వాళ్ళు చిక్కిన 8 మంది ఉన్నారో మనకు ఇక్కడ స్పష్టంగా దీన్ని చూస్తే ఒక విషయంలో అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే ఆర్మీ అధికారులు కావచ్చు, నేవీ అధికారులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరింగ్ సంబంధించి రెస్క్యూ టీం కూడా పూర్తి మొత్తంలో అక్కడ సేవలు అందిస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు చిక్కున్నటువంటి ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది అంశాలు కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి దీని మీద పటిష్టమైన అంశాలు కూడా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు తెలియజేసిన దాఖలాలు కూడా లేవు. ఒక మంత్రి ఏమో 11 గంటలకు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటారు, ప్రభుత్వ అధికారులు ఏమో 10:30కే మేము చెప్పినామని ఒక మంత్రి, అంటే ఒక అధికారి అంటారు. అంటే పూర్తి మొత్తం చూసుకుంటే దీని వెనుక కూడా చాలా వరకు మరి అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం చేయలేని తత్వం అర్థం కాని పరిస్థితి. కానీ మొత్తానికైతే ఇలాంటి ఏదైతే చేయలేనటువంటి పనులను చేసి చూపెట్టి ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు కూడా నిందల పాలవుతుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి 6 గంటలు, సుమారు 6 గంటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే మంత్రి జూపాల్ ఇద్దరు కూడా లోపల ఉండి ఏదైతే అధికారులతో చర్చించారు, వాళ్ళు బతికి బయటపడే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయంటూ కూడా జూపల్లి కృష్ణారావు కూడా మీడియా ముఖంగా చెప్పిండు. అదేవిధంగా చూసుకుంటే లోపల ఉన్నటువంటి ఏదైతే 8 మంది కార్మికులకు సంబంధించి ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, లోపల నుంచి ఎలాంటి సౌండ్స్ కూడా రావట్లేదు. మేము మేము పంపించే వాయిస్ అంటే ఏదైనా మేము సౌండ్స్ పంపించినా కూడా దానికి వాళ్ళు రిప్లై ఇస్తలేరని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా బురదమయమైంది, అంటే సుమారు 3 ఫీట్ల బురద ఉన్నది. ఏదైతే మిషన్స్ కూడా లోపలికి వెళ్ళడానికి నిరాకరిస్తానే, లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. అంటే వాస్తవంగా మరి లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి అనేది కూడా తెలియదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఆయన పర్యవేక్షిస్తుంటే రాహుల్ గాంధీ కూడా ప్రశంసలు అయితే తెలిపినట్టు ఇక్కడ మనం వార్తలు చూడవచ్చు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రమాద ఘటన ఉన్నదో అక్కడి వరకు కూడా ఇప్పటి వరకు కూడా అక్కడికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యమంత్రి ఎంతసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడినా అని చెప్తున్నాడు తప్ప అక్కడికి పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతుందనేది మరి అక్కడికి ఏదైతే ఆ గ్రౌండ్కి వెళ్ళిన పరిస్థితులు కూడా లేవు. మొత్తానికైతే రాహుల్ గాంధీ అయితే మరి ఈయన ఏం పని చేసిండో తెలియదు, ఆయన ఏం మెచ్చుకున్నాడో కూడా అర్థమైతే లేదు. అంటే ఏ విధంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని భజన చేస్తున్నా, మరి లేకపోతే ఇంకేమన్నా ఆయనకు పర్సనల్గా అవసరాలు ఉన్నాయో తెలియదు. కానీ మరి వాళ్ళు 8 మంది బయటికి రాకముందే ఈయన బాగా మంచి చర్యలు చేస్తున్నాడట, ఫీల్డ్ వర్క్లు ఉన్నాడట, మరి పర్యవేక్షణ కూడా చాలా గొప్పగా చేస్తుండట. మరి ఆయనను ఆ రకంగా ప్రశంసింది. వెరీ గుడ్ రేవంత్ రెడ్డి అని అయితే చెప్పినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఈయన ఫలితం ఆయనకి ఏదో మంచి కనబడ్డదో అర్థం కాదు. మరి ఇన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతా అంటే ఎప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి ఇట్లా చెయ్యకు మంచిగా అని ఒక్కరోజు చెప్పలేదు. కానీ ఈరోజు ఉన్నట్టుండి ఏదో పర్యవేక్షణ గొప్పగా చేస్తున్నాడు అని ఆయనను పొగడడం అయితే చాలా దారుణం అని చెప్పచ్చు. ఇక 2 రోజులుగా నిరంతరాయంగా ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు పనిచేస్తున్నాయి. టన్నెల్లో భారీగా బురద ఉండటం, శిథిలాలు ఉండడంతో రెస్క్యూ టీం అతి కష్టం మీద ముందుకు సాగుతుంది. ఇక ఏదైతే
టన్నెల్లో చాలా వరకు బురద ఉండడం కావచ్చు, ఇక శిథిలాలు అంటే ఏదైతే కూలినే ఉంటాయో ఆ బండలు కానీ ఆ మట్టి గాలి కూలిన ప్రదేశాలు ఉంటాయో ఈ ఏదైతే రెస్క్యూ టీం లోపలికి కూడా పోలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుకుంటూ ముందటికి వెళ్తున్నారు. అయినా కూడా వాళ్ళు చాలా వరకు ఎఫెక్ట్ పెడుతున్నారని మనకు అర్థమవుతున్నది. ఒక పక్క నీళ్ళు, మరో పక్క బురద సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఇక మరో పక్క చూసుకుంటే 3 మీటర్ల ప్రాంతమో 2 మీటర్ల ప్రాంతం వరకు కూడా మొత్తం కూడా నీళ్లు ప్రవహించున్నాయి. కాబట్టి ఏదైతే వీళ్ళకి ఆక్సిజన్ లోపడుకోవడానికి ఆక్సిజన్ పీల్చుకోవడం ఒకవైపు సవాల్ అయితే, మరో పక్క చూసుకుంటే ముందటికి వెళ్ళాలంటే కూడా మొత్తం కూడా బురద ఉన్నది కాబట్టి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్ర మంత్రులు ఉత్తమ్, జూపాలి కృష్ణారావు గంటల తరబడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రమాద తీవ్రతను అంచనా వేస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. అంటే వాస్తవంగా మంత్రి ఉత్తమ్ కుమార్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమావేక్షిస్తూ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. అంటే మంచి చేస్తున్నప్పుడు, గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు అప్సెట్ చేయాల్సిందే. ఇక నేడు లోపలి పరిస్థితిపై పూర్తి స్పష్టత రానుంది. ఇక మనం ఒకసారి ఎస్ఎల్బికి సంబంధించి ఒకసారి దీని మరి మ్యాప్ ఎట్లుంది, దీని పరిస్థితులు ఎట్లున్నాయి అంశాల మీద ఒకసారి చూద్దాం. ఇక ఇక్కడ చూడొచ్చు ఎస్ఎల్బికి సంబంధించిన ఏదైతే టన్నెల్, ఇది పూర్తి మొత్తంలో ఇదైతే ఒక ఎస్ఎల్బికి సంబంధించిన ఈ టన్నెల్, ఇది సుమారు 46 కిలోమీటర్లు ఉంటుంది. మరి 46 కిలోమీటర్ల టన్నెల్లో వాస్తవంగా వీళ్ళు వేయింది అంటే ఇది ఏదైతే కార్మికులు పోయి వర్క్ చేస్తున్నారు, అంటే ఏ మిషన్ ఇది టన్నెల్ బోరింగ్ మిషన్, దీన్ని TBM అంటారు, టన్నెల్ బోరింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ లోపలికి అంటే సుమారు 13 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళిపోయింది. అంటే 13 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా, ఇక్కడ కార్మికులకు సంబంధించి ఒకరు చెప్తున్నారు. ఈయన ఏమంటున్నాడంటే, మేము ఇక్కడ వాటర్ వస్తున్నాయి, మరో పక్క చూస్తుంటే కూలే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, మేము లోపలికి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి, కొద్ది ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి, లోపల చాలా ప్రమాద పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి అని అధికారులకు చెప్పారు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి లేదు మీరు ముందటికి వెళ్ళండి అని చెప్పినట్టు కూడా ఒక కార్మికుడు అయితే ఏదైతే నేషనల్ మీడియా కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని తెలుగు మీడియాలతో కూడా ఆయన చెప్పిన సందర్భం కూడా ఉంది. మరి 13 కిలోమీటర్లకు వెళ్ళినాక అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. మరి 13 కిలోమీటర్లోకి ఇప్పటి వరకు ఏది NDRF కావచ్చు, SGRF కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీం, అంటే ఆ రెస్క్యూ టీం సంబంధించిన సిబ్బంది కూడా లోపడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే పూర్తి మొత్తంలో ఏదైతే ఆ రాళ్ళు కావచ్చు, అంటే అప్పటికే పడి ఉన్న శిథిలాలు ఏవి సంబంధించి కావచ్చు, కంప్లీట్గా 3 మీటర్లకు సంబంధించి మొత్తం కూడా బురదమయమై ఉన్నది. మరోపక్క చూసుకుంటే నీరు కూడా ప్రవహించింది కాబట్టి ఇవన్నీ కూడా సవాళ్ళుగా ఉన్నాయి, లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఇక ఇంకో పక్క చూసుకుంటే ఏదైతే ఆక్సిజన్ పైప్ సంబంధించి కూడా అక్కడ కొద్ది మొత్తంలో డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవ్వడం లోపల కూడా వీళ్ళు ఆక్సిజన్ కూడా వాళ్ళకి అందలేకపోతుంది అనేది కూడా ఒక ప్రశ్న అయితే అక్కడ రేకెత్తిస్తున్న అంశం. మరోపక్క చూసుకుంటే మరి వీళ్ళు ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నారా, లేకపోతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా, లేకుంటే మరి ఇంకేమన్నా జరిగిందనే చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికైతే ఈ TBM మిషన్ సంబంధించి ఒక గతంలో కూడా కొంతమంది నాయకులు కూడా దీన్ని అబ్జెక్ట్ చేసారు. కానీ ప్రభుత్వం తన మొండి వైఖరితో ఇదైతే సుమారు 46 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ఏదైతే ఇది ఉందో, ఈ టన్నెల్ ఉందో, దీన్ని ఎట్లా చేసి మేము చూపిస్తామని చెప్పారు. కాకపోతే దీనివల్లనైతే చాలా వరకు నష్టం నెలకొందిగా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్మికులు 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి ప్రాణాలతో వస్తారా, లేకపోతే చిన్న చిన్న గాయాలతో వస్తారా అనే పెద్ద చర్చన అయితే ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. వీళ్ళు పాపం ఈ రాష్ట్రం వాళ్ళు కూడా జార్ఖండ్ నుంచి వచ్చి కార్మికులుగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఆయన చెప్తున్నాడు, మరి ఏం చెప్తున్నాడు అనే విషయం కూడా చూద్దాం. ప్రమాదం అని తెలిసిన పని చేయించారు. జాతీయ మీడియాతో ఓ కార్మికుడు SLBC ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డ కార్మికుడు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవం ఇక్కడ ఉన్నతను ప్రమాదం వస్తుంది, ఖచ్చితంగా మేము పనిచేయలేకపోతున్నామని అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పిరట. కొద్దిగా బయటి ప్రాంతంలో ఉన్నాడు కావచ్చు. ఈయన మరోపక్క చూసుకుంటే మరి ప్రమాదాన్ని కూడా గుర్తించి తొందరగా బయటకు ఉరికొచ్చారు కొంతమంది. ఆ కార్మికుల్లో ఈయనొక్కడు. మరి ఈయన ఏం చెప్తున్నాడంటే, అక్కడ అధికారులకు ముందే తెలుసు ప్రమాదం జరుగుతుందని, ముందే తెలుసు, మేము కూడా అధికారులకు కూడా చెప్పినాం, కానీ అధికారులు
ఆ పని ఆపకుండా మమ్మల్ని లోపలికి పంపించే ప్రయత్నం చేసిరు. ఆ లోపలి వేయంటే 8 మంది కార్మికులు ఎవరైతున్నారో పాపం వాళ్ళు ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి. వాళ్ళు ఎట్లా వేసి బయటికి తీసుకురావాలో వీలైనంత తొందర బయటికి తీసుకురాకపోతే మేము ఖచ్చితంగా ఇక్కడ ధర్నా చేస్తాం, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం అని అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడు చెప్తున్నాడు. ఇక లోపల ఇక్కపోయిందంతా కూడా మా జార్ఖండ్ సంబంధించిన రాష్ట్రం చెందినటువంటి కార్మికులే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో సురక్షితంగా బయటికి తీసుకురావాలని అయితే ఈయన ఏదైతే ఆవేదన ఉన్నదో అది మీడియా ముందని అయితే చెప్పిండు. ఇక దీనికి సంబంధించి ఇదైతే పూర్తి మొత్తంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే టన్నెల్ సంబంధించి చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని కూడా గతంలో ప్రతిపక్ష నాయకులు చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో దీని గురించి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడైతే దీని గురించి పూర్తి మొత్తంలో అసెంబ్లీ వేదికగా కూడా దీని గురించి పెద్ద చర్చ చేసింది. కానీ రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఆయన అచ్చుడితోటే మళ్ళీ ఏం చేసిండంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇంకే విషయాలన్నీ కూడా పూర్తి మొత్తంలో పక్కబెట్టి అడిగినటువంటి ఏదైతే టన్నెల్ ఉందో ఎస్ఎల్బీసీ టన్నెల్ దీన్ని ముందర పెట్టుకొని మరి దీన్ని ఎట్లా చేసి పనిచేద్దాం, దీన్ని టన్నెల్ కూడా నేను మొత్తం నిర్మించి దీన్ని పెద్ద పేరు తెచ్చుకోవాలని చాలా పెద్ద ఎత్తున కలలు అన్నాడు. కాకపోతే ఇప్పుడు మరి ఈ చాలా పెద్ద ఎత్తున ప్రమాదం కూడా పొంచి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే ఈ గ్రామం ఏంటంటే దోమలకుంట విలేజు, ఇది ఎక్కడ అంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది. మరి దీనికి సంబంధించి అక్కడ జిల్లా మంత్రి కావచ్చు, ఉత్తమ్ ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ఇద్దరు కూడా పూర్తి మొత్తంలో పనిచేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వెళ్ళి మరి పరిస్థితులు ఎట్లున్నాయని కూడా అంశం మీద కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. మరి ఈయన ఇంకా రాహుల్ గాంధీ మరి ప్రశంసిస్తున్నాడట, మరి ఎందుకు ప్రశంసిస్తున్నాడు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలి, వాళ్ళు ప్రాణాపాయాలతో ఉండాలనే మేము వైఆర్టీవీ తరపున అయితే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి గతంలో అంటే ఏడాది అయిపోయినాక రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, మా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. మేము మంచి మంచి పథకాలు అందిస్తున్నాం, రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం 12,000, మేము 15,000 అని చెప్పినాం కానీ ఇప్పుడు 12,000 ఇస్తున్నాం. దానికి కూడా రైతులు అంగీకరిస్తున్నారు, రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రుణమాఫీ కూడా మొత్తం అందరికి జరిగిపోయింది, ఎవరు కూడా ఇప్పుడు రుణాలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అధికారులతో కూడా ఇబ్బందులు ఉన్నాయి, మానసిక వేదన ఉండదు. మరోపక్క గతంలో ఏదైతే ఇబ్బందులు పెట్టారో అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పారు. ఎరువులు కూడా చాలా పెద్ద ఎత్తున మేము సప్లై చేస్తామని చెప్పారు. మరోపక్క చూసుకుంటే ఎరువులు ఎవరన్నా అక్రమంగా దాంట్లో ఏమన్నా కల్తీలకి ఇట్లా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద పీడీ యాక్టులు చేస్తామన్నారు. మరోపక్క చూసుకుంటే రైతులకు కరెంట్ ఇస్తాం, 24 గంటలు కరెంట్ ఇస్తామన్నారు. వాళ్ళకు ఏదైతే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. మరోపక్క చూసుకుంటే రైతులకు అంటే వివిధ హామీలు ఇచ్చి ప్రభుత్వం అయితే మరి అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున కూడా భారీ బహిరంగ సభ పెట్టిరు, రైతుల పండుగ అని పేరు పెట్టిరు. రైతులు చాలా సంతోషంగా ఉంటున్నారు అన్నారు. మా ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల రాజ్యం అని చెప్పిండు. మరి రైతులు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాంధీ భవన్ ఉందో అక్కడికి వెళ్ళి దీక్ష అంటే అక్కడికి వెళ్ళి నిరసన తెలిపిండు, నాకు రుణమాఫీ కాలేదు, నాకు రైతు భరోసా పడట్లేదని చాలా పెద్ద ఎత్తున అయితే అది వార్త కూడా సంచలనం సృష్టించింది. మరి దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు నోరిప్పలేదు. మరి ఇవంతా ఒక ఏంటంటే రైతుల అంశం ఎట్లుందా అనేది ఒక్కసారి పూర్తి మొత్తంలో కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రధానంగా ఒకటి నిరుద్యోగుల ప్రభుత్వం అయితే, మరోపక్క పేదల ప్రభుత్వం అయితే, మరోపక్క రైతుల ప్రభుత్వం అయితే, మరి రైతులు ఈరోజు మరి సంతోషంగా ఉన్నారా? వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో పూర్తి మొత్తంలో అందుతున్నాయా, లేకపోతే రైతులు ఏదైతే 500కే బోనస్ అన్నాడు, మరి ఈరోజు చూసుకుంటే ఏదైతే సన్న వడ్లకే 500 బోనస్ అంటున్నారు. మరి దానివల్ల కూడా రైతులు సంతోషంగా ఉన్నారా అంటే ఏ రైతు కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఏ రైతు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పట్లనైతే తన వైఖరి ఎట్లున్నదంటే కంప్లీట్గా అగెనెస్ట్గా ఉన్నది. ఎందుకంటే ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఎవి ఉన్నాయి, ఈరోజు చేస్తున్నటువంటి పనులు ఎట్లున్నాయి. రేవంత్ రెడ్డి ఏదో మాకు గొప్ప గొప్ప హామీలు ఇచ్చిండు తప్ప ఈరోజు అధికారంలోకి వచ్చినాక రైతులను పట్టించుకునే దాఖలాలు కూడా ఎక్కడ లేవు. మేము రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగితే పోలీసులు అక్కడ ఆంక్షలు విధిస్తారు, మరి పోనీ సచివాలయంకి వస్తారా అంటే అక్కడికి రేవంత్ రెడ్డి రాడు.
సరే ప్రజాభవన్కి పోతామంటే అక్కడ నివాసం ఉన్నటువంటి మంత్రులు కూడా అవైలబుల్ ఉంటాడు, రేవంత్ రెడ్డి అటు ముఖాన కూడా చూడరు. అక్కడ ఉన్నటువంటి అధికారులు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము అప్లికేషన్ల మీద అప్లికేషన్లు ఇస్తున్నాం తప్ప ఇప్పటి వరకు అప్లికేషన్లు ఇచ్చినటువంటి ఏదైతే అధికారులు ఉంటున్నారు. మరో పక్క చూసుకుంటే మీ జిరాక్స్లు తీసుకుంటే జిరాక్స్ సెంటర్లో చెందినటువంటి నిర్వాహకులు కూడా లాభాల సాటిన పోతున్నారు తప్ప మా రైతులకు ఇప్పటి వరకు కూడా లాభం జరిగినటువంటి పరిస్థితులు లేకపోవడం, మరోపక్క మమ్మల్ని ప్రభుత్వం విస్మయానికి గురి చేస్తుందని కూడా చాలా పెద్ద ఎత్తున రైతులైతే గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణలో ఏం నలుమూలలకు వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతులైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మీద చీదరించుకునే పరిస్థితులు అనేది రైతులు ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి హామీలకు ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకు కూడా ఏమాత్రం పొంతం లేకుంటున్నది. దీనివల్ల కూడా రైతులు చాలా పెద్ద ఎత్తున చిరుదిరించుకుంటున్నారు. మరొక రైతు అయితే మొన్న ఏదైతే గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ తన నిరసన తెలియజేసిండు. మరి ఆ ఒక్క రైతుకు మాత్రం ఏది బోనస్ డబ్బులు అయితే ప్రభుత్వం వేసింది. మరి మిగతా రైతులు కూడా గాంధీ భవన్కి వెళ్తేనే వాళ్ళు ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మరోపక్క చూసుకుంటే రుణమాఫీ అట్లాంటివి అని కూడా మరి గాంధీ భవన్ మెట్లెక్కి నిరసన తెలియజేస్తేనే వీళ్ళు పనులు చేస్తారు అనే అంశాలు కూడా ఒకసారి మాట్లాడదాం. ఇక గాంధీ భవన్ మెట్లు ఎక్కితేనే బోనస్ పైసల ఈ నెల 21న బోనస్ కోసం వృధ రైతు ధర్నా, 22న బోనస్ డబ్బులు వేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో ఇంకా చాలామందికి పెండింగ్లో బోనస్, ధర్నా చేస్తేనే బోనస్ ఇస్తారా అన్న చర్చ. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతు ఆ రోజు ఈయన 21 తారీఖున గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆఫీస్ ఉందో దాని ముందట కూర్చొని మెట్ల మీద కూర్చొని అయితే నిరసన తెలియజేసిండు. మరి ఈయనకు 22 తారీఖే ఉన్నట్టుండి రైతు బోనస్ పైసలు అయితే వేసిర్రు. మరి తెలంగాణలో ఇంకా మిగిలినటువంటి రైతులు ఎవరైతున్నారో సగానికి పైగా రైతులు రుణమాఫీ కాని రైతులు, మరి వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చి ఇట్లా నిరసన తెలియజేస్తేనే మీరు వాళ్ళకు రుణమాఫీ ఇస్తారా? రైతు బోనస్ కానటువంటి రైతు ఏదైతే భరోసా రానటువంటి రైతులు వచ్చి అందరు వచ్చి ఇట్లా మరి నిరసనలు తెలియజేస్తేనే మీరు రైతు భరోసా ఇస్తారా? లేకపోతే రైతులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎరువులు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరూ వచ్చి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందట వచ్చి కూర్చుంటేనే మరి మీరు బోనస్ వేస్తారా? లేకపోతే కరెంట్ ఏదైతే మీరు అన్నారో మరి అదంతా కూడా రైతులు వచ్చి కూర్చుంటేనే మీరు కరెంట్ ఇస్తారా? సాగునీరు కూడా ఇస్తామన్నారు, మరి పంటలు ఎండిపోతున్నాయి, మరి వాళ్ళందరూ వచ్చి కూడా మీ ముందర కూర్చుంటేనే సాగునీరు అందిస్తారా? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతనైనా ప్రభుత్వం మీద ఉంది. మరి నిరసన తెలియజేస్తేనే అంటే ఆ రోజు ఏమన్నారు, మీరు ఒక పేపర్ మీద రాసిస్తే మేము పనులన్నీ కూడా వేసి పెడతామని చెప్పారు. మరి పేపర్లు రాసి ఇచ్చిర్రు, జిరాక్స్ లాంటి ఇచ్చిర్రు, అదేవిధంగా చూసుకుంటే వినతి పత్రులు ఇచ్చిర్రు, జిల్లా ఆఫీసర్ల చుట్టూ తిరిగిర్రు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగిర్రు, మీ మంత్రుల ఆఫీస్ చుట్టూ తిరిగిర్రు, మీ పార్టీ నేతల చుట్టూ తిరిగిర్రు. అయినా కూడా మీరు వేయకపోతే మీకు ఖచ్చితంగా మీకు ఒక గుణపాఠం చెప్పాలని రైతు అయితే ఇక్కడ కూర్చుంటే మీరు ఈరోజు పనిచేసి పెట్టిర్రు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతున్నారో వాళ్ళంతా వచ్చి మీ ఆఫీస్ ముందట మీకు ఇట్లాంటి పనులు చేస్తేనే మీరు రైతులను ఆదుకుంటారా? ఇక సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని గొప్పగా చెప్పిన రేవంత్ సర్కార్ వడ్లు కొని 3 నెలలు గెలిచిన పూర్తి స్థాయిలో బోనస్ పైసలు ఇవ్వలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా రాక ఇస్తామన్న బోనస్ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామన్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం అంబారిపేటకు చెందిన తోట యాదగిరి అనే రైతు ఈ నెల 21న గాంధీ భవన్ ముందు ధర్నా చేపట్టి ఇక ప్రభుత్వానికైతే ఒక అల్టిమేటం జారీ చేసిండు. ఈ రైతును చాలా వరకు అయితే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతే ఉండి గ్రామీణ ప్రాంతంలో నుంచి ఆ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఆఫీస్కి వచ్చి ఆయన ఈ రకంగానైతే నిరసన తెలియజేసిండు. అంటే ఆయనకి ఇస్తానన్నటువంటి 500 బోనస్ నాకు ఇవ్వలే, మరి అది అంటే అధికారం కోసం మీరు గొప్పలు చెప్పారు తప్ప ఈరోజు మరి మీరు చేసింది ఏందని అయితే ఆ రైతు అడిగిండు. అడిగినాక వెంటనే ఉన్నట్టుండి అధికారులంతా మరి ఇది ముఖ్యమంత్రికి చేరవేసిర్రా, వ్యవసాయ శాఖ మంత్రికి చేరవేసిర్రా తెలియదు, కానీ మరి ఉన్నట్టుండి హుట్టాహుటిన పోయి అక్కడ ఉన్నటువంటి అధికారులు తొందర మరి ఇజ్జత్ తీసేటట్టున్నారు. రైతు ఇక్కడికి వచ్చి మన ఆఫీస్ ముందర కూర్చున్నాడు, రేపు పొద్దున వచ్చి మరి మన ఇంట ముందు కూడా కూర్చుంటాడో ఇంకేం చేస్తాడో తెలియదని వీళ్ళు మొత్తం భయపడిగా మొత్తం ఉండే కాడ ఉండకుండా మొత్తం వచ్చి ఆయనకు రైతు భరోసా పైసలు అకౌంట్లో వేసిర్రు.
అంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా ఖచ్చితంగా వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి గాంధీ భవన్ ముందట ధర్నా చేస్తేనే వీళ్ళు పనులు చేస్తారు తప్ప అంటే అడుగుతాయ్యారు వీళ్ళు ఏమంటారంటే మేము మాకు చిన్న పేపర్ మీద మాకు రాసిస్తే మా మంత్రులు కావచ్చు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు పనులన్నీ కూడా మొత్తం వేగవంతంగా చేస్తారని చెప్పారు. మరి రైతు ఈరోజు అధికారులను అడిగిండు, పట్టించుకోలే, కలెక్టర్లను అడిగిండు, పట్టించుకోలే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టించుకోలే, ఎవ్వరు పట్టించుకోకపోయేసరికి వీళ్ళు ఇజ్జత్ ఎట్లననేది ఇవ్వాలి, వీళ్ళ బట్టలు ఇప్పాలని ఉద్దేశంతో అయితే ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చి నిరసన తెలియజేసిండు. తెల్లార పైసలు ఇచ్చిర్రు, ఇక బోనస్ డబ్బులు ఇస్తలేరు, రుణమాఫీ చేస్తలేరు అంటూ ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై శనివారం రోజున తనకు రావాల్సిన మొత్తం బోనస్ డబ్బులను అకౌంట్లో జమ చేసింది. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోనస్ పడిన రైతు రుణమాఫీ మాత్రం ఇంకా కాలేదని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కలిసి తీరుతానన్నాడు. అంటే నాకు బోనస్ పైసలు పడ్డాయని అనుకుంటారా? ఖచ్చితంగా అదే పైసలు మాకు రుణమాఫీ కాలే, ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రిని కలుస్తా అంటున్నాడు. అంటే ముఖ్యమంత్రి ఇంటికి ముందడు పోయి కూడా కూర్చున్నాయి, రోజులు దగ్గర పడ్డాయి. ఇక తనకు న్యాయంగా రావాల్సింది చేయాల్సిన దాని గురించే తాను ప్రశ్నిస్తున్నానని చెప్పాడు. అంటే న్యాయబద్ధంగా నాకు ఏదైతే రావాల్సింది ఉందో, నా వాటా ఏదైతే ఉందో, నాకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నేను పోట్లాడి తెచ్చుకుంటానైతే రైతు అయితే చెప్తున్నాడు. ఇక గాంధీ భవన్కు వస్తేనే బోనస్ డబ్బుల గాంధీ భవన్ ముందు ధర్నా చేసిన మరుసటి రోజే రైతు యాదగిరికి డబ్బులు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో వేలాది మంది రైతులకు ఇప్పటి వరకు డబ్బులు పడలేదు. కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. ధర్నా చేసిన ఒక్క రైతుకే జమ కావడంపై మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ మెట్లెక్కి ధర్నా చేస్తేనే బోనస్ ఇస్తారా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే విషయం చెప్తే అంతా వచ్చి గాంధీ భవన్ని ముట్టడిస్తామని చెప్తున్నారు. ఓ అయ్యా, రైతు ఆగ్రహించుడు కాదు, మీరు చేయాల్సింది ఏంటంటే ఆ రైతు లెక్క వచ్చి మీరు కూడా మెట్ల మీద కూర్చొని మీరు కూడా నిరసన తెలియజేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుంది. మీకు ఇస్తానటువంటి హామీలు కూడా మొత్తం కూడా వాళ్ళు అమలు చేస్తారు. లేకపోతే ఇట్లనే కాకమ్మ కథలు చెప్పుకుంటా కాలాలు మొత్తం కూడా జరుపుకుంటూ వస్తారు తప్ప రైతులకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కాదు. మొదటి నుంచి రైతుల పట్ల వివక్షతనే చూపుతారు కాబట్టి రైతులకు సంబంధించి వాళ్ళు న్యాయం చేసే దాఖలాలు కూడా ఎక్కడుండే. ఇక ఇట్లా చూస్తేనైతే గాంధీ భవన్ మెట్లెక్కితేనే ఖచ్చితంగా పనులు అయితే అనడానికి మరొక నిదర్శనం అయితే ఈ రైతు చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. రైతులు ఖచ్చితంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా బదిలాడిరు, చాలా వరకు కాళ్ళ మీద పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇంకా చాలా రకాల కూడా ప్రభుత్వానికైతే అభ్యర్థించింది. కాకపోతే ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళను గట్టిగా అడిగి వాళ్ళను ప్రశ్నించి వాళ్ళ ఆఫీస్లో ముందర ధర్నాలు చేస్తేనే వాళ్ళు ఖచ్చితంగా దిగొస్తారు. ఇట్లా తెల్లారే డబ్బులు వాడే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి రైతులు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఈ యాదగిరి అనే రైతును కూడా రైతులంతా కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోవాలి.